పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మెదక్ లోక్సభ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాల పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయింది. 2000కు పైగా శాంపిల్స్ తీసుకున్నాం. చాలా టైం పట్టింది మిత్రులారా. పర్ఫెక్ట్ సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఆ 7 నియోజకవర్గాలలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేది వివరాలు మీ ముందు తీసుకొచ్చిన. ఈ యొక్క వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముందుగా మెదక్ అసెంబ్లీ చూద్దాం. మెదక్ అసెంబ్లీ వచ్చేసి 2026 జూన్ 28వ తారీఖు వరకు చేసిన సర్వే. ఇది మొత్తం మనం తీసుకున్న శాంపిల్స్ 2608 శాంపిల్స్ తీసుకున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు పద్మా దేవేందర్ రెడ్డి చెప్పిర్రు. కాంగ్రెస్ క్యాండిడేట్ పేరు ప్రస్తుతం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కొడుకు పేరు చెప్పిర్రు. బీజేపీకి క్యాండిడేట్ పేరు చెప్పట్లేదు మిత్రులారా. మెదక్ లో బీఆర్ఎస్ పద్మా దేవేందర్ రెడ్డికి 1427 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 2608 శాంపిల్స్ తీసుకుంటే ఆవిడకు వచ్చిన ఓట్లు 1427, అంటే 54.73%. అంటే సగం కంటే ఎక్కువ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆడ 100కు 100% పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుస్తుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది. మైనంపల్లి రోహిత్కు 987 శాంపిల్స్, 37.83%. కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్నది మిత్రులారా. బీజేపీ క్యాండిడేట్ పేరు చెప్తలేరు. 194 శాంపిల్స్ వచ్చినాయి, 7.44% ఓట్ షేర్ వచ్చింది మిత్రులారా. అక్కడ బీజేపీ పేరు చెప్తలేరు. ఇక్కడ మనం గ్రహించింది ఏంటంటే ఎక్కువగా మెదక్ అసెంబ్లీలో హరీష్ రావు పేరే బాగా నమ్మడతా ఉన్నది. తర్వాత కేసీఆర్ పేరు, తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది మిత్రులారా. ఇందులో నో డౌట్. ఇక కొంతమంది అనుకోవచ్చు రాజకీయాలకు అతీతంగా ఉన్నవి వాస్తవాలు చెప్పడం నా డ్యూటీ, కాబట్టి వాస్తవమే చెప్తా. ఇక రెండో నియోజకవర్గం సంగారెడ్డి. ఇది 2 జూలై 2026 వరకు చేసిన సర్వే. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ప్రస్తుత ఎమ్మెల్యే చింత ప్రభాకరే మళ్ళీ నిలబడతాడు అని చెప్తా ఉన్నారు. 2439 శాంపిల్స్ తీసినాం మిత్రులారా. ఇందులో చింత ప్రభాకర్ బీఆర్ఎస్ అభ్యర్థికి 1117 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 45.76% ఓట్ షేర్ వచ్చింది. ఇక రెండో ప్లేస్లో కాంగ్రెస్ అభ్యర్థిని నిర్మలా జగ్గారెడ్డి, అంటే జగ్గారెడ్డి వైఫ్కు టికెట్ ఇచ్చే అవకాశం. అక్కడ జగ్గారెడ్డి వైఫ్ నిలబెట్టే అవకాశం. అయితే జగ్గారెడ్డి నిలబడితే ఒక 1% ఓట్ షేర్ తగ్గుతుంది. జగ్గారెడ్డి భార్య నిలబడితే ఒక 1% పెరిగే అవకాశం. ఇది కూడా మనకు అక్కడ ఫైండింగ్స్. నిర్మలా జగ్గారెడ్డికి 999 ఓట్లు వచ్చినాయి, అంటే 40.98%. దగ్గర 5% ఓట్లు చింత ప్రభాకర్కే ఎక్కువ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి పేరు చెప్పలే. 323 శాంపిల్స్ వచ్చినాయి, 13.26% ఓట్ షేర్. అంటే ఈ నియోజకవర్గంలో కూడా హరీష్ రావు పేరు వినబడుతుంది. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ పేరు వినబడుతుంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పేరు వినబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కూడా హరీష్ రావు చక్రం తిప్పుతాడని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మూడోది నర్సాపూర్. 30 జూను 2026 వరకు చేసిన సర్వే మిత్రులారా. బీఆర్ఎస్ అభ్యర్థిని సునీత లక్ష్మారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2555 శాంపిల్స్ తీసినాం. సునీత లక్ష్మారెడ్డికి 1195 ఓట్లు వచ్చినాయి, అంటే 46.79% ఓటు షేర్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి ఉన్నాడు. 1101 ఓట్లు వచ్చినాయి, 43.07%, అంటే 3% ఓటు షేర్ ఎక్కువ ఉన్నది సునీత లక్ష్మారెడ్డికి. బీజేపీ నుంచి వెళ్ళి మురళీధర్ యాదవ్ అని పేరు చెప్తా ఉన్నారు. 259 ఓట్లు వచ్చినాయి, అంటే 2555 శాంపిల్స్కు 259 ఓట్లు వచ్చినాయి, 10.14% ఓటు షేర్ వచ్చింది మిత్రులారా. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఇక్కడ మళ్ళీ సునీత లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థినే గెలుస్తుంది. ఇక్కడ కూడా హరీష్ రావు పేరే చెప్తాను, కేసీఆర్ పేరు చెప్తాను. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కారణం ఏంటంటే మిత్రులారా, కాంగ్రెస్కు వ్యతిరేకత విపరీతంగా పెరిగింది 2.5 సంవత్సరాల కాలంలో. ఇది మెయిన్ పాయింట్. ఇక హైదరాబాద్లో పూర్తి స్థాయిలో పోతుంది. హైడ్రా దెబ్బకు మొత్తం నీళ్ళలో కొట్టుకోబోడే కాంగ్రెస్. ఇందులో నో డౌట్ హైడ్రా ఎఫెక్ట్ బాగున్నది. ఇల్లు కొనుక్కోవాలంటే భయపడతాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా తగ్గింది మిత్రులారా. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఎవడో బిల్డర్లు బతుకుడో ఇంకెవడో బతుకుడు, బాగున్నాడు బతుకుడు కాదు మిత్రులారా. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో చాలామంది లేబర్ కూడా బతుకుతారు. చాలామంది దుకాణాలు పెట్టుకున్న వ్యాపారస్తులు బతుకుతారు. వ్యాపారస్తుల దగ్గర పనిచేసేటోళ్ళు బతుకుతారు. ఐరన్ ప్రాబ్లమే, ఐరన్ కొనేటోళ్ళు లేడు, సిమెంట్ కొనేటోళ్ళు లేరు, ఇసుక కాడ ప్రాబ్లమే, కంకర కాడ ప్రాబ్లమే, లేబరు తాబీ మేస్త్రి కాడ ప్రాబ్లమే, బండేసేటోళ్ళు ఫ్లోరింగ్ చేసేటోళ్ళతో ప్రాబ్లమే, శానిటరీ మెటీరియల్ అమ్మటోళ్ళకు ప్రాబ్లమే. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వచ్చింది. హైడ్రా దెబ్బకు దాదాపు ఒక 100 డిపార్ట్మెంట్లు మొత్తం గంగలగలిసినట్టు అయిపోయింది. హైదరాబాద్లో చాలా ఎఫెక్ట్ ఉన్నది హైడ్రా ఎఫెక్ట్. 4వ నియోజకవర్గం మిత్రులారా. ఇది ముఖ్యమైన నియోజకవర్గం, 4వ నియోజకవర్గం. ఈ యొక్క 4వ నియోజకవర్గం అనేది గజ్వేల్ నియోజకవర్గం. ఈ గజ్వేల్ నియోజకవర్గం 1 జూలై 2026 వరకు మనం చేసిన సర్వే. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పేరు వినబడుతుంది. 1962 శాంపిల్స్ వచ్చినాయి,
మొత్తం తీసిన శాంపిల్స్ 2788 శాంపిల్స్, 70.39% ఓటు షేర్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళి తుమ్ముకుంట నరసింహారెడ్డి 426 శాంపిల్స్ వచ్చినాయి, 2788 శాంపిల్స్ మొత్తం తీసినాం, 15.27% కాంగ్రెస్. బీజేపీ నుంచి వెళ్ళి 400 శాంపిల్స్ వచ్చినాయి, 2788 శాంపిల్స్ మనం తీస్తే 14.34% వచ్చింది. అంటే ఇక్కడ కేసీఆర్కు 70.39% వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాడు, ఆయన మంచి పేరున్నది, ఆయనకు ఎప్పటికో 30% ఓట్లు వస్తాయి. అలాగే గజ్వేల్ నుండి ఈసారి ఈటల రాజేందర్ నిలబడతలేడు కాబట్టి ఇవన్నీ కలిపి కేసీఆర్ బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం. నాకు తెలిసి ఈసారి కేసీఆర్ అక్కడ రికార్డు సృష్టించే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇది గజ్వేల్ నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేట నియోజకవర్గం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం సిద్దిపేట. ఇది 11 జూన్ 2026 వరకు చేసిన సర్వే. బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, అలాగే కాంగ్రెస్ నుంచి అభ్యర్థి లేరు, బీజేపీ నుంచి అభ్యర్థి లేరు. ఈ యొక్క నియోజకవర్గానికి చాలా స్పెషాలిటీ ఉన్నది. ఎందుకంటే మిత్రులారా, ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు భయపడతాను అందరు. ఎవరు పోటీ చేసినా పైసలన్నీ దండగైతే అనవసరంగా ఆడ నిలబడు వేస్తారు, ఏదో డమ్మీ క్యాండిడేట్లో నిలబడే పరిస్థితి. చాలామంది అంటారు కదా హరీష్ రావు అక్కడ డమ్మీ క్యాండిడేట్లో నిలబెట్టేట్టు చేసుకుంటానని కొంతమంది అంటారు. కానీ ఇందులో వాస్తవం లేదు. అసలు వాస్తవం ఏంటంటే ఆడ ధైర్యం చేయరు. సిద్దిపేట నియోజకవర్గంలో ధైర్యం చేయరు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లేరు. హరీష్ రావుకు 61.46% వచ్చింది. 2072 శాంపిల్స్ ఇస్తే ఎక్కడ శాంపిల్ ఇచ్చినా హరీష్ రావుకి ఇంకా ఎక్కువ శాంపిల్స్ ఇస్తే హరీష్ రావు గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. దగ్గర 70% పోతుంది. ఇంకొక 500 శాంపిల్స్ ఇస్తే హరీష్ రావుకు 70% వస్తుంది. అటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కాంగ్రెస్ అభ్యర్థి లేరు, బీజేపీ అభ్యర్థి లేరు. ఇక నెక్స్ట్ వచ్చేసి పటాన్చెరు నియోజకవర్గం. ఇది 15 జూన్ 2026 వరకు తీసుకున్నాం. ఇక్కడ బీజేపీ వచ్చేసి రఘునందన్ రావు నిలబడే అవకాశం ఉంది. చాలామంది పటాన్చెరులో రఘునందన్ రావు నిలబడితే బాగుంటుందని చెప్పారు. కాబట్టి మనం రఘునందన్ రావు పెట్టే చేసినాం. 2379 శాంపిల్స్ ఇస్తే రఘునందన్ రావుకి 875. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన కాంగ్రెస్ ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా తెలియదు. కానీ మళ్ళీ ఈసారి బీఆర్ఎస్ నుండే గూడెం మైపాల్ రెడ్డి నిలబడతాడని చెప్తా ఉన్నారు. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డిని పెట్టుకొని సర్వే చేసినాం. 2379 శాంపిల్స్ కానీ 783 శాంపిల్స్ వచ్చినాయి. 32.91% గూడెం మైపాల్ రెడ్డికి వస్తే రఘునందన్ రావుకు 36.77%. అంటే పటాన్చెరులో రఘునందన్ రావు నిలబడితే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం, రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇందులో నో డౌట్. ఎందుకంటే కొంత సిటీ వాతావరణం ఉంటుంది కాబట్టి. ఇక కాంగ్రెస్ నుంచి కూడా మంచి అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. 721 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 30.32% వచ్చింది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశం, పటాన్చెరులో త్రిముఖ పోటీ ఉండే అవకాశం. అక్కడ రఘునందన్ రావు 100% గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి దుబ్బాక నియోజకవర్గంలో 26 మే 2026 వరకు సర్వే చేసినాం. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారని చెప్తా ఉన్నారు. 2515 శాంపిల్స్ తీసినాం మిత్రులారా మొత్తం. మరి 2515 శాంపిల్స్ ఇస్తే కొత్త ప్రభాకర్ రెడ్డికి 1001 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 39.79% వచ్చింది. నెక్స్ట్ బీజేపీ నుంచి వెళ్ళి చాలా మంది మళ్ళీ అక్కడ కూడా రఘునందన్ రావు పేరే చెప్పారు దుబ్బాకలో కూడా. కాబట్టి రఘునందన్ రావుని పెట్టి చేసినాం. 828 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 32.95% వచ్చింది. కాంగ్రెస్ నుంచి వెళ్ళి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రవణ్ రెడ్డి కానీ ఇద్దరిటల్లో ఎవరైనా ఒకరు నిలబడతారని చెప్పిండ్రు. 686 శాంపిల్స్ వచ్చినాయి. 27.26% వచ్చింది. అంటే అక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంటుంది. కానీ అక్కడ బీఆర్ఎస్ కేట్ ఉన్నది. బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. రెండో ప్లేస్లో రఘునందన్ రావు. అంటే దుబ్బాకలో కూడా బీజేపీ కొంత ఫామ్ అయింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి డిఫరెన్స్ వచ్చేసి 6% డిఫరెన్స్, 7% డిఫరెన్స్ ఉన్నది మిత్రులారా. ఇది అంటే మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మెదక్ లోక్సభలో పటాన్చెరులో బ్రహ్మాండంగా ఉన్నది బీజేపీ గెలిచే అవకాశం. ఇక దుబ్బాకలో రెండో స్థానంలో ఉన్నది. మిగతా 5 స్థానాలల్లో చాలా కష్టంగా ఉన్నది. బీజేపీ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది. కాంగ్రెస్ రెండో ప్లేస్ ఉన్నది. మొత్తం ఓవరాల్గా 7 నియోజకవర్గాలల్లో 6 నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం, 1 నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశం, కాంగ్రెస్ 1 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం అయితే కనబడటం లేదు మన సర్వే ప్రకారం. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత తగ్గిందో చూడండి మిత్రులారా. సో మిత్రులారా, మరి ఇది మొత్తం మెదక్ లోక్సభకు సంబంధించి టోటల్గా శాంపిల్స్ మనం తీసినాయి 17,356 శాంపిల్స్ తీసినాం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో. సో 17,356 శాంపిల్స్లో మరి వీళ్ళ ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే పటాన్చెరులో మళ్ళీ గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుండే కాంటెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది మిత్రులారా. సో మిత్రులారా, మరి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఎవరైనా
ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయినా ప్రయత్నం చేస్తానులా వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదనే వివరాలను కూడా మీరు ఖచ్చితంగా రిప్లై అంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.